అంటే యాజ్ ఎ జానర్గా చూస్తేనే సైకో థ్రిల్లర్ అనే జానర్కి ఫ్యాన్స్ ఉన్నారండి. ఎట్లా లవ్ స్టోరీకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో, ఒక ఫ్యామిలీ డ్రామాకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో, అట్లా కామెడీ సినిమాకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో, ఈ సైకో థ్రిల్లర్ సినిమాలకి ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో డెఫినెట్గా ఆ జోనర్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది. ప్లస్ ఒక కొత్త సినిమా ఎక్స్పీరియన్స్ సైకో థ్రిల్లర్ జోనర్లోనే ఒక కొత్త సినిమా అవుతుంది. ప్లస్ ఒక భావం ఉన్న సినిమా. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు దీంట్లో ఒక సెన్స్ ఉంది, జస్ట్ నార్మల్ కమర్షియల్ సైకో థ్రిల్లర్ కాదు. సో డెఫినెట్గా ఓన్లీ సైకో థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకే కాకుండా మిగతా అందరు ఆడియన్స్కి కూడా ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాం. ఎవరైనా ఒక సినిమా సక్సెస్ అయిందంటే దానికి సీక్వెల్ తీయాలని చూస్తుంటుంటారు. మీది పలాస ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్, ఇప్పటికి కూడా ఆ సాంగ్ పలాస 2 అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమా, దాన్ని ఏమైనా కంటిన్యూషన్? మోస్ట్లీ ఉంటుంది, జరుగుతుంది, వర్క్ ఉంటుంది మోస్ట్లీ. మీరు ప్రొడ్యూసర్ గారిని అడగాలి, నన్ను కాదు. ఓకే సార్, మీరే చెప్పండి. తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఎప్పుడు రావచ్చు చెప్తాం. రక్షిత్ గారు ఇక్కడ. హాయ్. సో మీ ఆలోచనలే మీ శత్రువులు అన్నారు. సో మీకు భయపెట్టిన ఆలోచన ఏంటి మీ లైఫ్? ఆ ఆలోచనతో మీరు ఇట్లా నిద్రలకి లేచిపోయిన ఆలోచన? భయపెట్టిన ఆలోచన అంటే డెఫినెట్గా మనకు ఇప్పుడు సినిమాల జోనర్లో తీసుకుంటే సినిమా ఎట్లా వస్తుంది, ఈ కథ ఎట్లా వస్తుంది, ఎంతవరకు మనం రీచ్ అవ్వగలుగుతాం, ఆడియన్స్ని కానీ మీడియాని కానీ మనం ఎట్లా రీచ్ అవుతాం. ఇప్పుడు నాకున్న ప్రజెంట్ ఆలోచన ఏంటంటే ఆగస్టు 2వ తారీఖు సినిమాని బ్రహ్మాండంగా తీసుకెళ్ళాలి అని. నా భయం ఏంటంటే ఎంతవరకు రీచ్ అవుతుంది. మేము ఒక మంచి ప్రోడక్ట్ చేసాం. మొన్న ఈ మధ్య కమలాసన్ గారు చెప్పారు, ఒక సినిమాని మేము ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి, ఇది ఒక ప్రోడక్ట్. ఎందుకంటే మాది విజయవాడలో స్వీట్ మ్యాజిక్ ఉంది, మేము ఒక బిర్యానీ తయారు చేస్తేనే 4 పోస్టర్లు పెట్టి ఈ ఆఫర్ ఇస్తున్నాం. అట్లాంటిది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి డెఫినెట్గా మేము బాగా జనాల్లోకి తీసుకెళ్లాలని మార్కెటింగ్ కానీ ప్రమోషన్స్ కానీ చేస్తున్నాం. సో అది బాగా రీచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికి. హాయ్ రక్షిత్ గారు. హాయ్. ఇటు ఇక్కడ. హాయ్. పలాస సినిమా మంచి హిట్ అయింది, ఆ తర్వాత మీకు హిట్ పడలేదు. ఈ సినిమా చూసుకుంటే పలాస మేకర్స్ నుంచి వస్తుంది, ప్లస్ రఘు కుంచె గారు కూడా ఉన్నారు. దానికి తోడుగా మీ ఫాదరే డైరెక్టర్ అయ్యారు, ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఈ సినిమాతో హిట్ పడుతుందని అనుకుంటున్నారు ఖచ్చితంగా? తప్పకుండా అనుకుంటున్నాను హిట్ పడుతుందండి. అంటే ఏ స్టోరీ మీద కాన్ఫిడెన్సా, లేక ఏంటి మీ ఫాదర్ డైరెక్షన్ మీద కాన్ఫిడెన్సా? స్టోరీ మా ఫాదర్దే, డైరెక్షన్ మా ఫాదరే, కాబట్టి డెఫినెట్గా స్టోరీ మీద కాన్ఫిడెన్సు, కథ మీద కాన్ఫిడెన్సు, జనాల మీద కాన్ఫిడెన్స్. ఎందుకంటే పలాస జనాలకు తెలుసు ఏ కథలు తీసుకోవాలో అర్థం అవుతుంది కొంత. సో డెఫినెట్గా ఆపరేషన్ రావణ్ అనే సినిమాని వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను, జరుగుతుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, దానికి కంగ్రాచులేషన్స్. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు డైరెక్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ మీ అబ్బాయి యాక్ట్ చేస్తూ 2-3 సినిమాలు చేశారు కాబట్టి ఆ తీరుతో ఏమన్నా డాడీ ఇది కాదు ఇలా పెట్టు అలా పెట్టు అని అన్నా ఈయన ఇన్వాల్వ్ అయ్యారా? ఎవరు హీరో ఇన్వాల్వ్ అయ్యాడా? మీ అబ్బాయి హీరో ఇన్వాల్వ్ అయితే ఊరుకోవద్దనే నేను డైరెక్షన్ చేశాను. వావ్, అదే ఆయన ముందే చెప్పేస్తాను, నేనేం అనలేదు అది ఇది అని చెప్పి. సార్ ఇప్పుడు అంటే ఆన్ సెట్ మేము ఫాదర్ అండ్ సన్ కాదండి, ఆయన డైరెక్టరు, నేను ఒక ఆర్టిస్టు ఆయన కింద పనిచేసి. నేను ఏ సినిమాకైనా అట్లాగే వర్క్ చేస్తాను. మనం లాస్ట్ టైం టీజర్ లాంచ్ అప్పుడు రాధిక గారికి స్టేజ్ మీద ఎక్కే వరకు తెలవదు మేమిద్దరం ఫాదర్ అండ్ సన్ అని, మేము అట్లా వర్క్ చేసాం. సో రాధిక గారు మాట చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్, అండ్ హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ బై మీ నాన్నగారు చేతే డైరెక్షన్లో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే చిన్నప్పుడు నాన్న వేలు పెట్టి నడవడం వేరేలా ఉంటుంది, అది వేరే ఫీలింగ్. సో ఇది ఎలా అనిపించింది? అది నేను చెప్పలేనండి, నిజంగా చెప్పలేను. ఇట్స్ వెరీ ఎమోషనల్ థింగ్. నాకు నా లైఫ్లోనే ఒక చాప్టర్ ఇది డెఫినెట్లీ. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ ఫాదర్. మా నాన్నగారు లాంటి ఫాదర్ నాకు ఉన్నందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. పలాస అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంత ప్యాషనేట్గా నా కోసం ఒక సినిమా తీయడం కానీ నా కోసం డైరెక్ట్ చేయడం అనేది కానీ అంత ఈజీ కాదు. కోట్లలో ఒకళ్ళ వల్ల అవుతుంది, అది మా నాన్నగారు. సంగీత నగర్ ఒక్క నిమిషం, ఆయన ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. కదా నరకాసుర. సో హౌ ఈజ్ వర్కింగ్ అగైన్ విత్ హిమ్, అండ్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఐ థింక్ జర్నలిస్ట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది మీరే కదా. హౌ ఈజ్ బీయింగ్ ఏ రియల్ లైఫ్ జర్నలిస్ట్? First thing, I guess. So this is my second movie working with Rakshit. So yeah, he is very supportive. He is very a good actor.
and I'm so happy to be working with him. So ఈ మూవీలో క్యారెక్టర్ ఈజ్ a జర్నలిస్ట్ క్యారెక్టర్. ఈ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నేను ముందు చేసిన మూవీలో లైక్ వెన్ ఐ లుక్ బ్యాక్ టు మై క్యారెక్టర్ విచ్ ఐ హవ్ డన్ బిఫోర్, చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ కర్లీ హెయిర్ అండ్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ నో పీపుల్ యూ కెన్ అండర్స్టాండ్ మీ ఆర్ నాట్, బట్ యా దట్స్ ఇట్. ద క్యారెక్టర్ ఈస్ జర్నలిస్ట్ క్యారెక్టర్. సార్ ప్రసాద్ గారు, సార్ మీకు బట్టని డైరెక్టర్గా ఇది మీకు కొత్త ప్రయత్నం ఇది. అయితే ఫస్ట్ మూవీకి మీరు ఇంతకుముందు చెప్పారు, రాజమౌళి గారు కూడా చర్చించిన విషయాన్ని దీంట్లో మీరు చర్చించామని. అది చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి. సేమ్ టైము ఈ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఎంచుకుంటారు ఫస్ట్ మూవీకి మీరు, ఎందుకు? ఇంకోటి ఏంటంటే ఓటీటీ తర్వాత మనకి థ్రిల్లర్స్ చాలా ఎక్కువైపోయాయి. అదర్ లాంగ్వేజ్ థ్రిల్లర్స్ కూడా చాలా చూస్తున్నాం మనం. అలాంటప్పుడు మీరు వాటిలో చర్చించే సైకో విషయాల్ని మీరు దీంట్లో ఏం చర్చించారు? దీంట్లో ఏం టచ్ చేశారు దీంట్లో? మీరు అడిగినట్లుగా సైకో థ్రిల్లర్ సినిమాలు మీరు చాలా చూసారు, చాలా సినిమాలు చూస్తున్నారు. అందుకనే నేను చెప్పింది ఏంటంటే, మీరు ఇప్పుడు దాకా చూడని మీ సైకో థ్రిల్లర్ సినిమాలో మీకు రకరకాల విలన్లు సైకోలుగా ఎందుకు మారారు అనేది చాలా చాలా స్టోరీలు మీరు చూశారు. కానీ ఈ స్టోరీలు అన్నిటికీ మూలమైన ఆలోచన, ఒక మనిషి సైకోగా అంటే ఆడేదో 10 మంది చేతులు నరికేసి కాళ్ళు నరికేసి అమ్మాయిలు శవాలు బాక్సుల్లో పెట్టి ఇలాంటి ఏవో రకరకాలుగా చూపిస్తారు. కానీ దానికి కారణం ఏంటి? ఆ కారణం ఆ థాట్ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ పాజిటివ్ థాట్, నెగిటివ్ థాట్ ఉంటుంది. సో ఎవరైతే నెగిటివ్ థాట్ని, మన థాట్ని మనం చూసుకోవటమే చాలా గొప్ప విషయం అనేది మనం వేదాలు లేకపోతే రకరకాలుగా తెలుసు, మెడిటేషను ఇవన్నీ. సో ఆ థాట్ని చూసుకున్నప్పుడు నెగిటివ్ థాట్ని పక్కన పెట్టి పాజిటివ్ థాట్తో వెళ్తాం. మనం ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ మనని ఆ నెగిటివ్ థాట్స్ కంట్రోల్లో మనం వెళ్ళిపోయామో మనకు తెలియదు, అప్పుడు సైకోగా మారతాడు మనిషి అనేది ఒక విజువల్ ఎఫెక్ట్లో చెప్పడానికి నేను ప్రయత్నించాను. మీరనే రెగ్యులర్ ఫార్మేట్ థ్రిల్లర్ సినిమాలో ఉండే అన్ని ఎలిమెంట్స్ అంతకన్నా బాగా చేయడానికి నేను ట్రై చేశాను. ఈయన వేరేగా నేను చూపించింది థాట్స్కి ఉన్న ప్రభావం ఏంటి మనిషి మీద. అంటే దర్శకుడిగా ఫస్ట్ మూవీని ఇలాంటి థ్రిల్లర్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు బాగా చూస్తారు అని నా ఆలోచన నాకు చెప్పింది. దాన్ని డామినేట్ చేసే మంచి ఆలోచన నాకేం రాలా. అంటే మీ ఆలోచనలు మీ దృష్టిలో మిత్రులు అయిపోయారు తెలుస్తుంది, మిత్రుల శత్రువుల తెలుస్తుంది. డైరెక్టర్ గారు, మీరు ముందు బిజినెస్ మ్యాన్, ఇన్ని ఇయర్స్గా అలాగే ఉన్నారు కదా, సడన్గా ఇలా క్రియేటివ్ డైరెక్టింగ్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది? అండ్ మీకు ముందు నుంచే ఉందా చేయాలని? ముందు నుంచి ఉందా లేదా అనేది తెలియదు, కానీ కాకపోతే నేను చెప్పినట్టుగా నా ఆలోచనలు నా శత్రువులో మిత్రులుగానో నన్ను ఇలా మార్చింది. రాఘవ్ గారు, మీరు ఫుల్ కామెడియన్ క్యారెక్టర్ చేశారు. ఫస్ట్ నేను బిగ్ కమెడియన్ కాదు, నేను కావలేదు, వెయిట్ చేస్తున్నాను ఛాన్స్ కోసం. నాకు మంచి అవకాశం ఇచ్చారు. నేను కామెడీ చేస్తాను కాబట్టి నాకు కామెడీ క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఇంకా మీ అందరికీ కనెక్ట్ అయ్యేది, మెయిన్ మీడియా వాళ్ళకి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. మా సీన్స్ ఉన్నంతసేపు కూడా మీకు ఎక్కడో చూసినట్టు టచ్ చేసినట్టు అనిపిస్తుంది మీకు ఆ సీన్స్. మీడియా క్యారెక్టర్ నాది, చెప్పుకోవచ్చు కదా సార్ ఆ విషయం? నాది మీడియా క్యారెక్టర్. అదే ప్రత్యేకత, అంటే చెప్పేశాక అడగాల సార్ని. అలా అనిపిస్తుంది. ఆ తర్వాత చూసే ఆడియన్స్ కూడా మనం కూడా ఎక్కడో చూసేమనే క్యారెక్టర్లా కనిపిస్తుంటాయి అందులోనే. చాలా బాగుంటుందండి, అది కామెడీయే ఉంటుంది ఇందులో నేను చేసేది. హీరో గారు,